నంద్యాల జిల్లా బనగానపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఖరారైంది. మనతో మాట్లాడడానికి నంద్యాల జిల్లా అధ్యక్షురాలు పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గోడిశెట్టి రెడ్డి ఉన్నారు. మేడం చెప్పండి, రేపు 9వ తేదీ చంద్రబాబు నాయుడు వస్తున్నారు, ప్రోగ్రామ్ ఏంటి? రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయడానికి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు బనగానపల్లెకు రావడం జరుగుతూ ఉంది. ప్రతి నెలలో 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఈ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అది ఎంతో పకడ్బందీగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. గతంలో రీసర్వే పేరుతో ఎన్నో తప్పులు తడకలతో, అంటే ఒకరికి 3 ఎకరాలు ఉండేది ఎకరా చూపించడము, అంతేకాకుండా వాళ్ళకి 2 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు చూపించడము, వాళ్ళు ఎన్నో అవకతవకలు, కొన్ని ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి, అలాగే ప్రభుత్వ భూములు ఉన్నాయి. అవన్నీ కూడా చాలా, అంటే ఎండోమెంట్స్ ల్యాండ్స్ పడ్డము, చుక్కల భూములు అని పడ్డము, 22A అని పడ్డము, ఇనాం భూములు పడ్డము, చాలా ఇబ్బంది, వర్క్ బోర్డ్ ల్యాండ్లు అని పడుతున్నాయి. వాళ్ళు పూర్వం నుంచి ఎప్పుడో ఉన్నారు, తాతల కాలం నుంచి ఉండేటివి కూడా వాళ్ళ పేరిట ఉండేటివి రీసర్వే కారంగా చాలా నష్టపోవడం జరిగింది గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల. కాబట్టి వాటిని అన్నిటినీ ఎలాంటి అవకతవకలు లేకుండా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను, అవి కూడా ఆ పాస్ పుస్తకాలు కూడా QR కోడ్ ఉండడం జరుగుతుంది. దానికి ఒక తెలుగులో ఇంగ్లీష్లో ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ప్లేస్లో ఉన్నాయి, ఎంత విస్తీర్ణంలో ఉంది, ఎవరైతే రైతు ఉన్నారో ఆయన అంతా ఇది కరెక్ట్ అని తను పూర్తిగా అంగీకరించిన తర్వాతనే పుస్తకాలు ప్రింట్ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఒకవైపు ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి, కేవలం 1వ తేదీ వచ్చిందంటే పెన్షన్లు ఇస్తున్నామని ఒక ప్రచారం, మరోవైపు పట్టదారు పాస్ పుస్తకాల పేరుతో ప్రతి జిల్లాలో మీటింగ్లు తప్ప చేసింది ఏమీ లేదు అని విమర్శ. మీరేమంటారు? అది గొడ్డలి పార్టీ వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి. అందుకే మేము ఆ పార్టీకి గొడ్డలి పార్టీ అని, వాళ్ళ వర్షన్ అంతా మేము రప్ప మేము నరుకుతాము ఇవి మాట్లాడడమే కానీ, అభివృద్ధి అంటే ఏందో చేసి చూపిస్తున్న నాయకుడు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అసలయ్యా మీరు పెన్షన్ను ఫస్ట్ ఇయర్ భరోసా, అంటే వాళ్ళకి భరోసా కల్పించడానికి ఈ పెన్షన్ స్టార్ట్ చేసిందే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆ పెన్షన్ ఫస్ట్ 30 రూపాయలతో స్టార్ట్ అయిన పెన్షన్ అది 200 రూపాయలకు చేసిన ఘనత అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని. తర్వాత 200ను 1000 రూపాయలు, 1000ని 2000 చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. అయ్యా మీరు అధికారంలో ఉండి గొడ్డలపాటి నాయకులు 2000 రూపాయలు ఉండేది 1000 3000 రూపాయలు పెంచడానికి మీకు 5 ఏళ్ల టైం పట్టింది. అంటే 250 పెంచుకుంటూ పోయినారు. మేము అట్లా కాదు, ఒకేసారి 3000 నుండి 4000 రూపాయలు పెంచడం, అది కూడా ఏప్రిల్ మే జూన్ 3 నెలలకి కలిపి జూలై నెలలోనే 7000 రూపాయలు. అంటే ఆ బకాయిలు కూడా అందజేసిన ఘనత కూటమి ప్రభుత్వం అందని. ఈరోజు మేము సాసా ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. ఎట్లా ఉన్నాయి వీధులు, ఎలా ఉన్నాయి గ్రామాలు, ఎలా ఉన్నాయి వార్డులు, ఒకసారి విజిట్ చేయండి. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎలా, కనీసం మీ అధికారంలో ఉన్నప్పుడు మీకు కొంచెమన్నా తెలివి ఉండాలా. పంచాయతీ నిధులను కూడా లాగేసుకొని పంచాయతీలకు పైసలు ఇవ్వకుండా, కనీసం వాళ్ళు ఒక కాల్వల్లో క్లీన్ చేయాలన్నా, ఒక స్ట్రీట్ లైట్ వేయాలన్నా, ఒక కుళాయి వేయాలన్నా భిక్షాటన చేసి మా పైసలు, అయ్యా మీరు భిక్షాటన చేసి ఆ వచ్చిన పైసలతో వేస్తామని చెప్పేసి నాకు దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ మెయిన్ వాళ్ళ పేపర్లలో వచ్చినాయో లేదో వాళ్ళ సాక్షిపత్రికకు నాకు తెలియదు, కానీ అంతటా వచ్చినాయి. అటువంటివి మీరు సర్పంచ్ నిధులు లాగేసుకున్నారు, అన్నీ లాగేసుకొని ఈరోజు మేము చేసే పనులను చూసి ఓడ్చుకోలేక మీరు ఏవేవో మా మీద వేస్తూ ఉన్నారు. అవన్నీ ప్రజలు చూస్తూ ఉన్నారు. సంపద సృష్టిస్తానన్నట్టు చంద్రబాబు నాయుడు రాయలసీమకు చేసింది ఏమీ లేదు, పదే చేసిన దానికే మళ్ళీ స్టీల్ ప్లాంట్ పేరుతో కడపలో నిన్న శంకుస్థాపన చేశారని. అయ్యా 2 సార్లు నీవు కడపవాసివి, నువ్వు అతని సొంత జిల్లా అయిపోయి ఎన్నో సంవత్సరాల కళ అది కడప ఉక్కు పరిశ్రమ. అటువంటిది 2 సార్లు శిలాఫలకాలు వేస్తేవి ఏం చేసావయ్యా, ఏం పొడుస్తున్నారు మరి మీరు? ఇప్పుడు దాన్నే మళ్ళీ
మీ మీ సొంత కడప జిల్లాకే మీ వాళ్ళ అక్కడికే పరిశ్రమ తీసుకొని రావాలా అని చెప్పేసి ఈరోజు 16,350 కోట్లు ఇట్లా పెట్టుబడులతో ఈరోజు మళ్ళీ పునఃప్రారంభించామనే చెప్తున్నాం. మీరు చేయలేరు, మీరు ప్రారంభించినారు కానీ దాన్ని ఏం చేయలేదు. అందుకే మేము మళ్ళీ ఇప్పుడు చేయబోతున్నాం. మొదటి విడతలోనే 4,500 కోట్లు శాంక్షన్ చేసి ఇప్పుడు అది కూడా మేము 2 ఏళ్లలోనే టైం బౌండ్ పెట్టుకున్నాం. ఏ రోజైతే ఇప్పుడు జూలై 3వ తేదీ 2026లో ఈరోజు భూమి పూజ చేశామో మళ్ళీ కంప్లీట్ చేస్తాము. ఇదే 2 ఇయర్స్కి మళ్ళీ 3 జూలై 2028కి కంప్లీట్ చేస్తామని కూడా చెప్పడం జరిగిందంటే చూడు ఈ మా కూటమి ప్రభుత్వము మా నాయకులు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారో. ప్రజలకు ఈ చెయ్యాలని ఎంత మీకేం సంకల్పం ఉంది, అసలు మీరు ఏం చేస్తూ ఉన్నారు? మళ్ళీ 3 రాజధానులు అవి మావిగన్ అంటున్నారు. ఏంది మీకు అసలు? మీరు ఆ రోజేమో అంటే మావిగన్ పేరుతోనే ఈ రోజు ఎన్నికలకు వెళ్తా అంటారు. నా అజెండా అదే, రాబోయేటువంటి కాలంలో ఎన్నికల మేనిఫెస్టో ప్రధానంగా అదే అని చెప్పి మీరు ఆ విజన్ ఆ ప్రణాళికతోనే ముందుకెళ్లాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాము. ఇది రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఇది చాలా అనువైన ప్రదేశము, ఇక్కడనే రాజధాని ఉండాలని కూడా చెప్పింది ఆయన్నే. మళ్ళీ ఆయన ఇల్లు కూడా కట్టుకున్నా అని కూడా చెప్పినారు, ఇక్కడనే రాజధాని ఉంటుందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడేమో ఇలా మాట్లాడుతూ ఉన్నారు. సో ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? ఈ కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధి ఏంటి, లేకపోతే విమర్శలు చేస్తున్నటువంటి వారు? మేము గొడ్డలి పార్టీ వాళ్ళకు ఒకటే చెప్పదలుచుకున్నాము. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమ ప్రాంతము గతంలో కరువు కాటకాలతో వలసలతో చాలా దుర్భరమైన జీవితం గడిపేది. కానీ ఇప్పుడు ఈ రాయలసీమను రతనాల సీమ చేయాలి అన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వర్యులు అహర్నిశలు రాయలసీమ ప్రాంతం కోసమే కృషి చేస్తున్నారు. వచ్చిన పరిశ్రమలు అయితేనేమి, ఉద్యోగాలు అయితేనేమి అన్నీ ఇక్కడికే తీసుకొని వచ్చి ఈ ప్రాంతాన్ని, మీకే తెలుసు హంద్రీనివా పనులంతా అసలు గతంలో వాళ్ళు 2,000 కోట్లు ఖర్చు పెట్టలేకపోతే ఇప్పటికే 12,000 కోట్లు ఒక్క రాయలసీమ ప్రాంతానికే ఈ 2 ఏళ్లలోనే ఖర్చు పెట్టామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రాయలసీమ ప్రాంతానికి ఏదైనా చెయ్యాలి అని అంటే అది కూటమి ప్రభుత్వము, మా నాయకుడు చంద్రబాబు నాయుడు మాత్రమే. వాళ్ళతో ఏమీ చెయ్యలేదు. గొడ్డలి పార్టీ కేవలం రాయలసీమ అభివృద్ధికి అడ్డంకుగా మారింది. కడపలో నిన్న పునఃప్రారంభించినటువంటి స్టీల్ ప్లాంట్ని కంపల్సరీగా 2028కి పూర్తి చేస్తాం. రాబోయేటువంటి ఎన్నికల్లో మావిగన్ పేరుతోనే ముందుకెళ్తే మేము మాత్రం సిద్ధంగా ఉన్నాం దాన్ని ఎదుర్కోవడానికి అని చెప్పి గౌరవ చెప్తారని చెప్పి విడుదల చంద్రశేఖర్ దోసినాటి కర్నూలు.